హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. ఎటువంటి ప్రూఫ్ లేకుండా ఆధార్ అడ్రస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అండి. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. అంటే కుటుంబ పెద్ద ఆధారంగా అడ్రస్ అయితే మార్చుకోవచ్చు అనమాట. ఈ ఆధార్ అడ్రస్ చేంజ్ ప్రాసెస్ గురించి కంప్లీట్గా ఈ వీడియోలో అయితే చూసేయచ్చండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతుంది. సో మీరే మీ ఆధార్ అప్డేట్ అయితే చేయించుకోవచ్చు అనమాట. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదామండి. అందుకన్నా ముందు వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటారు. ఇంకా చూసేద్దాం. ప్రూఫ్ లేకుండానే ఆధార్ అడ్రస్ అయితే మార్చుకోవచ్చు అనమాట. ఎలా ఏంటనేది ఇక్కడ చూసేయండి. ఇప్పుడు భారతదేశంలో ఆధార్ అప్డేట్ ప్రాసెస్ ఇప్పుడు మరింత సులభంగా మారిందనమాట. అంటే మీ పేరు మీద అడ్రస్ ప్రూఫ్, అద్దె ఒప్పందం లేదా కరెంట్ బిల్ లేకపోయినా కుటుంబ పెద్ద అంటే హెడ్ ఆఫ్ ఫ్యామిలీ, హెచ్ఓఎఫ్ అంటే హెడ్ ఆఫ్ ఫ్యామిలీ ద్వారా అంటే తన ఆధార్ డీటెయిల్స్ ఆధారంగా చిరునామాను ఆన్లైన్లో మార్చుకోవచ్చు అనమాట. అడ్రస్ ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. ఎవరైతే ఫ్యామిలీకి హెడ్ ఉంటారో వాళ్ళ యొక్క ఆధార్ డీటెయిల్స్ని బట్టి అడ్రస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ప్రాసెస్ వర్క్ అవ్వాలి అంటే కంపల్సరీ ఆధార్కు మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలన్నమాట. అప్పుడే ఫ్యామిలీలో ఉన్న హెడ్ ద్వారా మనం అడ్రస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అండి. సో ఎలా మార్చాలి అనేది ఇక్కడ చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యుఐడిఏఐ అందిస్తున్న హెడ్ ఆఫ్ ఫ్యామిలీ విధానంలో దరఖాస్తుదారు మై ఆధార్ పోర్టల్లో లాగిన్ అయ్యి కుటుంబ పెద్ద ఆధార్ నెంబర్ నమోదు చేయాలన్నమాట. ఫ్యామిలీ హెడ్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ అనంతరం సంబంధిత పత్రం లేదా అవసరమైతే సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ కూడా ఉంటుంది. అది కూడా అప్లోడ్ చేసి 75 రూపీస్ ఫీజు కూడా పే చేయాలన్నమాట. తర్వాత వచ్చే ఎస్ఆర్ఎన్ ఆధారంగా కుటుంబ పెద్ద తన ఆధార్తో లాగిన్ అయ్యి అభ్యర్థనను ఆమోదించాలన్నమాట. ఓవర్వ్యూ అయితే చూసేద్దామండి. సేవ పేరు వచ్చేసరికి హెచ్ఓఎఫ్ ఆధారంగా అడ్రస్ అప్డేట్ చేయించుకోవచ్చు అనమాట. దరఖాస్తు ఫీ వచ్చేసరికి దీని యొక్క అప్లికేషన్ ఫీజు జస్ట్ 75 రూపీస్తో మనం ఆధార్ అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు అండి. అది కూడా ఫ్యామిలీ హెడ్ ద్వారా అంటే తన యొక్క ఆధార్ డీటెయిల్స్ ద్వారా మన అడ్రస్ అనేది అప్డేట్ చేయించుకోవచ్చు అనమాట. సో ఆమోద గడువు వచ్చేసరికి 30 రోజులు మాత్రమే. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ మోడ్ వచ్చేసరికి ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోవాలండి. మీరు ఏదైనా గ్రామ సచివాలయంస్కి వెళ్ళి అప్లికేషన్స్ పెట్టడం ఇలా ఏమీ కాదు. సో మీరే మీ మొబైల్లో చేసుకోవచ్చు. లేదు అంటే ఏదైనా దగ్గరలో నెట్ సెంటర్కి వెళ్ళి లేదంటే మీ సేవకి వెళ్ళినా కూడా ఈ అప్డేట్ అయితే చేస్తారనమాట. అధికారిక పోర్టల్ ద్వారా అంటే మై ఆధార్ పోర్టల్ ద్వారా లాగిన్ అవ్వాలి. చెప్పాను కదా ప్రాసెస్. ఫస్ట్ ఫ్యామిలీ హెడ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ అభ్యర్థిని ఎంచుకోవాలి. సో లేదంటే ఆధార్ యాప్ అయితే ఉంటుంది, ఆధార్ యాప్ అయితే ఉంటుంది. అది డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా అయినా కానీ ఆధార్ అడ్రస్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని కండిషన్స్ చూడండి. కుటుంబ పెద్దకు కనీసం 18 సంవత్సరాల వయసు ఉండాలన్నమాట. అలాగే ఆయన ఆధార్లో సరైన చిరునామా నమోదయ్యి ఉండాలండి ఇంతకు ముందే. సో ఇద్దరి ఆధార్లకు మొబైల్ నంబర్ లింక్ అయి ఉండడం ఓటీపీ ధృవీకరణ కోసం తప్పనిసరి అనమాట. ఎందుకంటే మీ ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ అయితేనే ఓటీపీ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అవుతుందండి. నెక్స్ట్ వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అప్లోడ్ చేయొచ్చు. లేకపోతే యుఐడిఏఐ అందించే సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అయినా సబ్మిట్ చేయొచ్చు అనమాట. ఈ ఆధార్ అప్డేట్ ప్రాసెస్ ఉద్యోగం, విద్య లేదా ఇతర కారణాలతో కొత్త ప్రాంతానికి మారిన వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందండి. కుటుంబ పెద్ద ఆమోదం వచ్చిన తర్వాత యుఐడిఏఐ పరిశీలించి సాధారణంగా 30 రోజుల లోపల అడ్రస్ అప్డేట్ పూర్తి చేస్తుందన్నమాట. దరఖాస్తు చేసిన తర్వాత ఎస్ఆర్ఎన్ ద్వారా స్టేటస్ను కూడా ఆన్లైన్ ద్వారా తెలుసుకోవచ్చు అండి. సో ఇదన్నమాట ప్రాసెస్. ఆధార్లో చాలా మంది అడ్రస్ చేంజ్ చేసుకోవడం, అడ్రస్ అప్డేట్ చేయించుకోవడం కోసం చాలా మందికి డౌట్ ఉంటుంది. సో మీ యొక్క ఫ్యామిలీ హెడ్ ద్వారా డైరెక్ట్ ఆన్లైన్ ద్వారా అడ్రస్ అనేది అప్డేట్ చేయించుకోవచ్చు అనమాట. మనకి విత్ ఇన్ 30 డేస్లో అడ్రస్ అనేది అప్డేట్ అవుతుందండి. సో ఇవన్నమాట డీటెయిల్స్. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోకుండా వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరిచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ చాలా మంది వేరే వేరే విలేజెస్కి వెళ్తారు, అప్పుడు అడ్రస్ చేంజ్ చేయవలసి వస్తుంది. సో వాళ్ళందరికీ కూడా ఇది మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ప్లీజ్ వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. అండ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను.